హాయ్ అండి. మీ ఇంట్లో ఇలాంటి ఉక్కు పెన్నం ఉందా? అదేనండి పాతకాలం నాటి పెన్నాలు, దోస పెన్నాలు ఉంటాయి కదా! అవి మీ ఇంట్లో ఉందా? దాన్ని వాడకుండా పక్కన పెట్టేసారా? ఎన్ని సంవత్సరాల నుంచి పక్కన పెట్టినా సరే వెంటనే తీసేసేయండి. తీసేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి సిమ్‌లో పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీనిపైన ఒక షాంపూ ప్యాకెట్‌ని అయితే వేయండి. షాంపూ వేసిన తర్వాత ఒక లెమన్ అంటే ఒక లెమన్‌లో హాఫ్ చెక్క కానీ లేదంటే ఫుల్లుగా కానీ పిండేసేయండి. తర్వాత దాంట్లోనే కొద్దిగా వంట సోడానైతే వేసేసేయండి. లేదు వంట సోడా లేదు అంటే ఉప్పైనా వేసేసేయండి. ఏదైనా సరే. తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడైతే ఈ వాటరు తర్వాత వంట సోడా, ఈ నిమ్మరసము బాగా కలిసేటట్టు షాంపూ ఇలా బాగా సలాకి తీసుకొని ఇలానండి మొత్తం పెన్నెమంతా స్ప్రెడ్ చేసినట్టుగా చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు అయితే చేసేసేయండి. ఇలా చేయడం వల్ల మనము ఇనుప పెన్నెం అనేది అదేనండి ఉక్కు పెన్నెము చాలా రోజుల నుంచి వాడకుండా తుప్పు పట్టిపోయి మొత్తం దుమ్ము అంతా పేరుకొని పోయి దోసెలేయక ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి ఇలా గనక చేసామనుకోండి ఇంకా మళ్ళీ మనకి కొత్త పెన్నెం కొన్నప్పుడు ఎలా దోశలైతే వస్తాయో అలా వస్తాయన్నమాట. చూడండి ఇప్పుడైతే ఇలా కొద్దిగా వేడైన తర్వాత ఇదంతా ఎక్కువ వేడిగా అయిపోతుంది కాబట్టి మనం చేత్తో పట్టుకోలేము కాబట్టి ఇలా ఒక ఫోర్క్ సహాయంతో ఈ విధంగా నిమ్మకాయను మొత్తం పెన్నెమంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా చేయండి. చూడండి దానికి ఉండే చిల్లు మొత్తం ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట. మీరే బాగా గమనించండి ఎలా మురికిగా వచ్చేస్తుందో చూడండి. ఇలా బాగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకా పెన్నాన్ని చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా సింక్ కింద పెట్టేసి నీట్గా ఇలా సోప్ తోటి మెత్తటి స్క్రబ్బర్ తీసుకొని రుద్దండి. ఇలా రుద్దడం వల్ల ఇంకా ఏదైనా మురికి జిడ్డు ఉంటే పోతుందన్నమాట. స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఇలా మెత్తగా ఉండే స్క్రబ్బర్తో మాత్రమే రుద్దండి. మామూలుగా మనం ఎక్కువగా నాన్ స్టిక్ పెన్నాలను వాడుతున్నాం కదా, దానికంటే దీనిపైన దోశలు అనేది చాలా టేస్టీగా వస్తాయి. అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఇలా బాగా కడిగేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో పెన్నె మొత్తం తూడ్చేసేయండి. తడి అంతా ఏదైనా చిలుమున్నా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇంకా ఎంత వచ్చేసిందో. ఈ విధంగా తూడ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసేయండి. ఆయిల్ వేసి తర్వాత మనము ఆయిల్ వేసిన తర్వాత పసుపు కూడా వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఈ రెండింటిని పెన్నెం మొత్తం ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని పెన్నెం మొత్తం స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం నైట్ అంతా అలానే వదిలేసేయాలన్నమాట. నైట్ అంతా ఆయిల్ పసుపు రుద్దేసి వదిలేసేయాలి. ఉదయాన్నే ఒకసారి సోప్ తోటి కడిగేసి దోశలు వేసుకున్నాం అనుకోండి ఎంత బాగా లేస్తాయంటే అంత బాగా లేస్తాయి. అలాగే ఇలాంటి ఉక్కు పెన్నెం పైన దోశలు వేయడం వల్ల మరింత టేస్టీగా వస్తాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. నాన్ స్టిక్ పెన్నాల బదులు ఈ పెన్నెంనైతే వాడండి. మీ ఇంట్లో కూడా ఈ పెన్నెం ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.